నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎంతో మంది త్యాగమూర్తుల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో గురువారం జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఆయన పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం సుప్రభాత సేవలో హీరో మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్, పిల్లలు గౌతమ్, సితారా దర్శించుకున్నారు. అలాగే విఐపి విరామ సమయంలో సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు గురువారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. నిన్న మాదిగ బండ క్వారీ గురించి జనార్దన్ నాయుడు టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ కు కౌంటర్ గా ఈరోజు బాలాజీ నాయుడు వైసీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో గురువారం జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ నాయకుల చిత్రపటాలకు పూజలు చేసిన అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో యావత్తు పండుగ వాతావరణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. ఈ స్వేచ్ఛకు ఆనాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమే కారణమని, వారిని స్మరించుకొని వారి ఆశయ సాధనకు మనం కృషి చేయాలని కోరారు. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ దేశానికి మనవంతు సహాయం సహకారం అందించాలనే ఆలోచనతో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం స్థానిక బాపూజీ ఉద్యానవనంలో పూలమాలలు వేసి పూజలు నిర్వహించి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డితో పాటు కౌన్సిల్ సభ్యులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పలమనేరు పురపాలక సంఘం కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు చేస్తున్న మన గౌరవ ఎమ్మెల్యే గారికి స్వాగతం. అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, కౌన్సిలర్స్ కు, పుర ప్రముఖుల చెప్పండి సార్. ముందరికి లోపలికి వచ్చేయండి. మీరు నేరుగా అడ్డయ్య వేయాలి. మీరు లేట్గా వస్తే ఎట్లా? గౌడు మమ్మల్ని వెనకాల దొబ్బేసినా గౌడు ఆర్డర్ సెలెక్ట్ ఆర్డర్ ఆర్డర్ విజయీ విశ్వతిరంగా
विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा सदा शक्ति सरसाने वाला वीरों को हरसाने वाला सदा शक्ति सरसाने वाला वीरों को हरसाने वाला प्रेम सुधा दर्शाने वाला प्रेम सुधा दर्शाने वाला मातृभूमि का तन मन सारा विजय वीरो मावो देश धर्म पर बलि बलि जाओ आओ प्यारे वीरो मावो देश धर्म गावो गावो एक साथ सब मिलकर गावो प्यारा भारत देश हमारा विजयी बोलो स्वतंत्र भारत के बोलो स्वतंत्र भारत के बोलो महात्मा गांधी को बोलो महात्मा गांधी को बोलो महात्मा गांधी को पंडित जवाहरलाल नेहरू को बोलो पंडित जवाहरलाल नेहरू को बोलो पंडित जवाहरलाल नेहरू को గౌరవ శాసనసభ్యులు ఈ 75వ స్వాతంత్ర దినోత్సవం గురించి మన ఇంకా చైర్మన్ గారు మేము స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారతదేశం యావత్తు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జెండా ఎగరేసుకోవడం, ఈరోజు మనం స్వేచ్ఛగా బతుకుతా ఉన్నామంటే దానికి కారణమైనటువంటి ఆనాటి స్వాతంత్ర సమర యోధులను ఒకసారి మననం చేసుకోవడం, వారి ఆశయాలను ఒకసారి స్మరించుకోవడం, వారి ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి. ఎందుకంటే భారతదేశం ఒక విభిన్నమైనటువంటి దేశం. ప్రపంచ దేశాల్లో రకరకాలైనటువంటి సంస్కృతులు, విభిన్న జాతులు కలయిక ఉండేటువంటి దేశంలో కలిసి మనమందరం కూడా ఒక డెమోక్రసీ, ప్రజాస్వామ్యంతో మనమందరం కూడా ఈరోజు ఉన్నామంటే దానికి పెద్దల గతంలో స్వాతంత్రానికి పాటుపడి ప్రాణాలు అర్పించినటువంటి చాలా మంది ఈ స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. వారిని మనం ఈ సందర్భంగా స్మరించుకోవడం కోసమే ఈ కార్యక్రమం మన పండుగ వాతావరణం కింద నడుపుకోవడం జరుగుతూ ఉంది. మనమందరం కూడా ప్రజాస్వామ్య దేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తులో ఈ దేశానికి మన వంతు సహాయం, మన వంతు ప్రయత్నం, మనం ఏమి దేశానికి అందివ్వాలా అనేటువంటి ఆలోచనను యువతలో రేకెత్తించేటువంటి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది అందరూ సమానమే, అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలా. భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఆ స్వాతంత్రాన్ని కూడా ఆయన రాజ్యాంగం ద్వారా మనకు అందించారు. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ పేదలందరికీ కూడా, బడుగు బలహీన వర్గాలకు ఈ దేశంలో వచ్చేటువంటి సంపదను కూడా కలిసి అందరికి కూడా అందించేటువంటి ఆలోచనతో మనమందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుకుంటూ, ఈ రోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. शुभ नामे जाने तव शुभाशिष माने राधे तव जय दादा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय जय
అప్పుడు బాగా డెవలప్ చేస్తున్నారు ఈ పార్కు గుండుబాయి చూడు చూడు ఆయన చూడు అప్పుడే తోయేస్తున్నాడు పక్కలో ఎవరు అదే అదే కష్టం చాలా భయం భయం పెట్ట కింద బాలజన్న ఫస్ట్ ఇట్లా చేస్తా చెప్తా ఉంటే ఏం చేయమంటాము వదిలి మా ఫేస్ రాలా వదిలేదా సీరన్నా నేనే టెంకాయ శుభ్రం కాదులే అని పుర ప్రజలకి మరియు రూరల్ మండల ప్రజానీకానికి నిన్న మాదిగబండ క్వారీ గురించి జనార్దన్ నాయుడు టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ కు కౌంటర్ గా ఈ రోజు బాలాజీ నాయుడు వైసీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. జెల్లీ ఫ్యాక్టరీ గురించి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వివరణ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఆ క్వారీ యజమాని నేనే అని చెప్పుకునే జనార్దన్ నాయుడు అనే వ్యక్తి అనేక రకాలైన హావభావాలు ప్రదర్శిస్తూ సినిమాలో బ్రహ్మానందం లాగా నన్ను కాపాడండి, వైఎస్ఆర్ వాళ్ళు నన్ను అరాధ్య చేస్తున్నారు, నా ప్రాణానికి హాని అని చెప్పి రకరకాలుగా హావభావాలు ప్రదర్శించి ప్రజల్ని అదేవిధంగా తెలుగుదేశం ముఖ్యంగా ఈ పాయింట్ తెలుగుదేశం పార్టీ నాయకులని కార్యకర్తలను కూడా మభ్యపెట్టి ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. దానికి ఒత్తాసుగా స్థానిక కొలమాసనపల్లి పంచాయతీలో ఒక గ్రామానికి చెందిన ఒక తెలుగుదేశం నాయకుడు కూడా వారికి మద్దతుగా మాట్లాడటం జరిగింది. ఈ వివరాలు మళ్ళీ చెప్తాం. మొదట మేము పూర్తి స్థాయిలో ఈ ఫ్యాక్టరీ గురించి వివరణ ఇవ్వాలి, ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు కొంత సమయమైనా కూడా మేము దీని గురించి ఎక్కువ మందితో లేకుండా ఉన్న కొద్దిమంది నాయకులతో ఇది ఇస్తున్నాం. ఈ జెల్లీ ఫ్యాక్టరీ మొదట కేశవ నాయుడు అనే వ్యక్తిది. ఆయన కుమారుడు మోహన్ బాబు గారి పేరిట ఈ జెల్లీ ఫ్యాక్టరీ నడుస్తుంది ఒకప్పుడు, అంటే 2018 వరకు. ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరైనా క్వారీని కానీ లేకపోతే జెల్లీ ఫ్యాక్టరీని కానీ కొంటే ట్రాన్స్ఫర్ అనేది ఉండదు.
ఈ జనార్దన్ నాయుడు అనే వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి 98% షేర్ హోల్డర్ కల్పించుకొని 1,15,00,000 నిన్న మీకు చూపెట్టాడు. అగ్రిమెంట్ లాగా రాసుకొని అతన్ని 2% షేర్ హోల్డర్గా చూపిస్తూ అసలు ఓనర్, ఎందుకంటే ట్రాన్స్ఫర్ కాదు కదా జనార్దన్ నాయుడు పైన పాలసీ, గవర్నమెంట్ పాలసీ ప్రకారం. అందుకని 2% పార్ట్నర్షిప్ను కల్పిస్తూ అతనికి మోహన్ బాబు అనే వ్యక్తికి 2%, జనార్దన్ నాయుడు అనే వ్యక్తికి 98% కల్పిస్తూ ఒక అగ్రిమెంట్ రాసుకొని 2019 జనవరిలో ఈ ఫ్యాక్టరీని కొనుక్కున్నాడు జనార్దన్ నాయుడు అనే వ్యక్తి. అటు తర్వాత 2019 మే 22వ తారీఖు మన గంగ జాతర జరిగే సమయంలో ఈ జనార్దన్ నాయుడు అనే వ్యక్తి ఈ ఫ్యాక్టరీని పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకునేదానికి అతని నుంచి అగ్రిమెంట్ మాత్రం రాసుకున్నాడు, రిజిస్ట్రేషన్ ఏమి లేదు. మళ్ళీ కొద్ది రోజులకే ఈ 98% వాటాలో 49% వాటాని వీకోట పట్టణానికి చెందిన సుధాకర్కి అమ్మేశాడు. అంటే హాఫ్ షేర్ అమ్మేశాడు. దానికి సంబంధించి కూడా పూర్తి డాక్యుమెంట్స్ మీకు ఒక్కొక్కరికి మీ చేతికి డాక్యుమెంట్స్ కూడా పూర్తి స్థాయిలో మీకు ఇస్తాం. ప్రతి ఒక్కటి అమ్మేస్తూ 49% జనార్దన్ నాయుడికి, 49% సుధాకర్కి, 2% మోహన్ బాబు గారి పేరిట ఆ జల్లి క్వారీ ఉండేది. ఆ తర్వాత 2019లో ఆ క్వారీ పైన 16 లక్షలు అరియర్స్ ఉంది. అంటే ఆ క్వారీకి సంబంధించిన ట్యాక్సులు కానీ వివిధ రకాల పన్నులు బాకీ ఉంది. అందుకని చెప్పి ఆ టెక్నికల్ ప్రాబ్లం వలన నువ్వు క్వారీ రన్ చేయొద్దు అని చెప్పి ఏడీ గారు ఆపివేయడం జరిగింది. దీనిపైన సంబంధిత అప్పటి ఎమ్మెల్యే వెంకయ్య గౌడ్ గారిని కలవడం, ఆయన ఇంట్రెస్ట్ చూపించకపోవడం, తర్వాత 15 రోజులు దాదాపు ఈ ఫ్యాక్టరీ కోసం 1.5 నుంచి 2 మాసాలు అటు విజయవాడకు కానీ ఎమ్మెల్యే వద్దకు కానీ మరి ఇటు వచ్చి మళ్ళీ ఎమ్మెల్యే గారు ఇక్కడ అందుబాటులో ఉంటే ఇక్కడ కానీ తోటకనం కానీ తిరిగాం. ఎమ్మెల్యే గారు అప్పటి ఎమ్మెల్యే గారు దీనిపైన ఇంట్రెస్ట్ చూపించలేదు. సరే ఎమ్మెల్యే గారు ఏమి ఇంట్రెస్ట్ చూపించలేదు, చేసుకోమన్నాడు. నీ బాధపడి నువ్వు చేసుకొని ఏడీకి చెప్పేశాడు. ఆ సమయంలో ఈ జనార్దన్ నాయుడు అనే వ్యక్తి, అన్న ఇది అమ్మకానికి పెట్టేద్దాం ఈ క్వారీ, పూర్తిగా నాకు డబ్బులు అవసరము, నేను 1,15,00,000కి అగ్రిమెంట్ కొన్నాను, కానీ ఇది ఒక 20-30 లక్షలు కరెంట్ కనగట్టి మరి ఇంకొంచెం దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసేదానికి మిషనరీని తెప్పించి అంతా 1,70-80 లక్షలు వర్త్ గల మొత్తం ఆ ఫ్యాక్టరీని దీన్ని అమ్మేయాలి అని చెప్పి బేరం పెట్టాడు. అప్పుడు వీకోట పట్టణానికి చెందిన మండీ వ్యాపారి పిఎన్ నాగరాజ గారికి 3 కోట్లకి వ్యాపారమైంది. వ్యాపారమైన తర్వాత పిఎన్ నాగరాజు గారు రేపు రెండన్నా 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తాను అని చెప్పాడు. సరే వచ్చి ఈ విషయము అప్పటి వరకు సపోర్ట్ చేసిన ఎమ్మెల్యే గారికి తెలియపరచాలనే ఉద్దేశంతో తోటకనుకు వచ్చిన నేను, సంబంధిత జనార్దన్ నాయుడు, సొంతం వాళ్ళ మేనత్త కొడుకైనటువంటి వెంకటాద్రి నాయుడు, రంగస్వామి నాయుడు గారి తమ్ముడు కుమారుడు వెంకటాద్రి నాయుడు, శాంతిపురంకు చెందిన శేఖర్, మేమందరం కూడా మొదటి నుంచి ఉన్నవాళ్ళం ఈ క్వారీ విషయం. సరే వచ్చి అప్పటి ఎమ్మెల్యే గారు తోటకనంలో ఉంటే ఈ మరి సెటిల్ అయింది, పిఎన్ నాగరాజ గారు 3 కోట్లు కొనుక్కుంటారు అని చెప్తే ఆయన కూడా సరేలే ఏదో జరుగుతుంది, ఇంకెవరినో ఉంటే కూడా మీ ఇష్టం అని చెప్తే అప్పుడు 50 శరత్ పేరిట
మన దయానంద్ గౌడ్ పేరిట సరే 50 లక్షలు ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చి మనమే కొనుక్కుందాం, ఎవరికో ఎందుకు ఇచ్చేది, మన స్థానికం కదా ఇది అని చెప్పి అదే 3 కోట్లకు బేరం చేసి 50 లక్షల రూపాయలు అదే రోజు అడ్వాన్స్గా చెల్లించాం. ఎప్పుడు 2020 జనవరిలో చెల్లించి 2020 నవంబర్లో 50 లక్షలు, 2021 మార్చిలో 50 లక్షలు. ఇతని షేరు 1.5 కోటి ఇతనికి రావాలి. 1.5 కోటి అంటే ఇద్దరు ఆఫ్ షేర్ కదా, అంటే సుధాకర్ గారు మరియు జనార్దన్ నాయుడు. 3 కోట్లలో 1.5 కోటి జనార్దన్ నాయుడికి, 1.5 కోటి సుధాకర్కి అని చెప్పి మాట్లాడి, సుధాకర్కి 1.5 కోటి నేను మీ దగ్గర తీసుకుంటాను, ఆ 1.5 కోటి మీరు జనార్దన్ నాయుడికి ఇచ్చేయండి అని చెప్పాడు. ఆ రోజే 50 లక్షల రూపాయలు అడ్వాన్స్గా చెల్లించినాం. దానికి సంబంధించింది కూడా మీకు అతను సైన్ చేసి స్టాంప్ బిళ్ళ పైన సైన్ చేసి అగ్రిమెంట్ లాగా రాసి 50 లక్షల రూపాయలు తీసుకుంటాడు. ఈ సైన్ చేసి రాసుకునేది కూడా నిన్న ఆయన వాదనలు చేసినాడు కదా, సిఐ గారు నన్ను కూర్చోబెట్టి బైరెడ్డిపల్లి స్టేషన్లో 40 మంది పోలీసు వాళ్ళని కాపలా పెట్టినాడు. ఆ రోజు ఇతను తప్పించుకు తిరుగుతోని ఆ 50 లక్షల రూపాయలు తీసుకొని బళ్ళన్నీ కూడా దొంగలించుకుపోవాలనే ఉద్దేశంతో ట్రైలర్ తెస్తే ఆ ట్రైలర్ ఆపేదానికి ఇన్ని బైరెడ్డిపల్లి స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. వాస్తవమే. అంతేగాని అతని పైన కక్షతోనో ఏ విధమైన ఇది లేదు. మళ్ళీ వచ్చి కూర్చోబెట్టి ఆ 50 లక్షల రూపాయలు తీసుకున్నావు కదా, తీసుకొని 2 సంవత్సరాలు అయింది కదా, నువ్వు రాసిచ్చిపో అంటే రాసిచ్చి స్టాక్ బిల్డ్ పైన మరి ఆయన మొత్తం రాసి దానికి సంబంధించిందంతా కూడా ఇస్తాం. అది అడ్వాన్స్గా 50 లక్షలు. ఇతను మీకు కావాలంటే త్వరలో కూడా బర్త్ సర్టిఫికేట్ ఇప్పిస్తాం. అతను చదివిన విద్యాభ్యాసం యా ఊర్లో జరిగింది, అతను ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, మొత్తం కూడా ఈ దొడ్డపంగం కంబలి గ్రామం కర్ణాటకకు చెందిన వ్యక్తి, ఆంధ్రాకు చెందిన వ్యక్తి కాదు. ఇన్ని ఏళ్ళు ఇతను మొత్తం అందరినీ కూడా ఏమార్చి ఇట్లా ఫేక్ డాక్యుమెంట్స్తో పూర్తిగా కూడా మీ చేతికి ఒక్కటి మేము ఇప్పుడు అందరికీ ఒక సెట్ తెచ్చాము. ఇవన్నీ మీకు అందరికీ ఇవాళ మీ దగ్గర పెట్టుకోవాలా. ఇప్పుడు అంత ఇంత మీకు అవగాహన వచ్చి ఉంటుంది. ఈ క్వారీ ఎవరిది, ఎవరి నుంచి ఎవరికి వెళ్ళింది, మేము ఇవన్నీ వద్దండి, పక్కన పెట్టండి. నువ్వు అనుకుంటున్నావు నేను తెలుగుదేశము రాత్రికి రాత్రి సిఐని మార్చేసినాము. రాత్రి నిన్న ప్రహ్లాద్ అనే వ్యక్తి కాణిపాకంలో ఉన్నాడు. నన్ను ఏ1గా చేర్చారు, ఆయన ఏ2గా చేర్చారు. కేసులు, క్రిమినల్ కేసులు మార్చేసినామని చెప్పుకునే వ్యక్తి నువ్వు. మీ గవర్నమెంటే కదా, మీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మీవైన కదా, ఒక మైన్స్ ఏడీ ద్వారా నుంచి, ఒక కరెంటు ట్రాన్స్కో ఏడీ ద్వారా నుంచి ఇది పూర్తిగా శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ ప్రొపరైటర్ జనార్దన్ నాయుడికి చెందిందే క్వారీని ఎందుకు ఇప్పించలేకపోతా ఉన్నా? ఇన్ని రోజులుగా, వారం రోజులుగా ఏం వాళ్ళు ఫోన్ చేస్తాయి, వాళ్ళు చెప్పరా? ఎందుకంటే వాళ్ళు చెప్పరు. ఉండేదే అతని శరత్ కుమార్ పైన. ఏ ఆఫీసర్ కూడా లేనిది చెప్పడు. అది చెప్పిస్తే సరిపోతుంది కదా, మేము కూడా వెళ్ళిపోతాం కదా సైలెంట్గా ఎక్కడో అక్కడ. ఇవన్నీ కూడా అతను చెప్పేది ప్రతి విషయం బోటకం. అతను సబ్మిట్ చేసే ప్రతి పేపర్, అతను జల్లి మిషన్ కొంటాను, కంకర మిషన్, దానికి చెల్లిన బిల్లుని చెప్తాడు. కానీ ఎవరిపైన ఏముంది, లీజ్ ఎవరిపైన ఉంది, ఈ భూములు ఎవరెవరికి ఎవరు ట్రాన్స్ఫర్ చేశారనే వివరాలు మాకు వాస్తవం. ఇవన్నీ కూడా మీకు కూడా ఒక్కొక్క సెట్ ఇస్తాం పూర్తిగా. ఈ సెట్లు కూడా మీకు అన్నీ ఎందుకు ఏర్పరిచినామంటే ఈ 20 పేజీల సెట్ కూడా మీకు ఒకటి ఇస్తాం. అందరూ కూడా దీన్ని PDF చేసుకోండి. ఇది ముగ్గురికి ఎవరు చూడండి, ముగ్గురికి షేర్ పంచుకున్నారు. వీళ్ళిద్దరూ ఎవరు, మోహన్ బాబు ప్లస్ జనార్దన్ నాయుడు, ఇద్దరూ కలిసి 49% షేర్ ఇచ్చినారు. ఎవరికి? సుధాకర్కి. పార్ట్నర్షిప్ ఇచ్చింది డీడీ. అతను అంటాడు కదా, నాతో 98% నాదే, ఇంకెవరో హక్కుదారులు లేరు, వీళ్ళు మొత్తం ఇతనే మొత్తం ఇచ్చాడు. చూడండి, ఇది ఫారం వీలో అతని ఆధార్ కార్డు మొత్తం వీళ్ళు చేర్చి చూడండి, అందరూ ఆధార్ కార్డు పెట్టి పార్ట్నర్షిప్ డీడ్ ఇచ్చారు. చూడండి, ఇదిగో మొత్తం ఎవరికి? సుధాకర్ని పార్ట్నర్గా ఇన్వైట్ చేశారు, 3వ పార్ట్నర్. ఇవన్నీ నువ్వు ప్లస్కి చెప్పకుండా మొత్తం నేనే 98% నేనే, నన్ను సుధాకర్ మోసం ఇది ఎవరు నన్ను అందరూ మోసం చేశారు రాసుకునేశారంటే ఎట్లా కుదురుతుంది?
పోనీ మీకు ఇంకోటి, మీకు డౌట్ ఉంటే సీసీ ఫుటేజ్ డేట్ కూడా చెప్తా. అక్టోబర్ 20వ తారీఖు 2021 ఆ తేదీన లోపల కూర్చొని ఆ మోహన్ అనే అతను శరత్ కుమార్కి చేశాడా లేదా మీరు పోయి వెరిఫై చేసుకోవచ్చు. మైన్స్ ఆఫీస్ సీసీ ఫుటేజ్ ఉంటుంది. అక్టోబర్ 20, 2021 వాళ్ళ సమక్షంలోనే చేసి మళ్ళీ ఇచ్చారు వాళ్ళు ప్రొసీడింగ్స్. కాబట్టి ఇవన్నీ కూడా అతను మాట్లాడేదంతా వాస్తవం. అతను చెప్పిన అవాస్తవాలన్నీ కూడా మొత్తం ఆధార్ కార్డుతో మొదలుకొని పూర్తిగా అవాస్తవం. ఎమ్మెల్యే గారి గురించి, మాజీ ఎమ్మెల్యే గారి గురించి నేను ఒక 2 మాటలు చెప్పదలుచుకున్నాను. ఇతను నాకేమి రూపాయి ఇవ్వలేదు, నన్ను బలవంతంగా లాక్కున్నాడని చెప్పి దాదాపు 2 సంవత్సరాలుగా గగ్గోలు పెడుతున్నాడు. ఒక సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ గారు. మీకు అందరికీ కూడా తెలుసు, మన పలమనేరు నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం 53 లక్షలు ఒక పుస్తకాలకే చిన్న పిల్లలకి. అటువంటిది దాదాపు 10 సంవత్సరాలు ఇచ్చాడు పిల్లలకి. పుస్తకాలు కానీ, ప్యాడ్స్ కానీ, క్యాలెండర్స్ కానీ 53 నుంచి 58 లక్షలు అవుతుంది నియోజకవర్గానికి పంచాలండి. ఒక సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తి నిన్ను ఏమార్చి బలవంతంగా లాక్కునే పరిస్థితుల్లో మా మాజీ ఎమ్మెల్యే గారు లేరు. దయచేసి ప్రజలందరూ కూడా ఈ పాయింట్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక సామాజిక స్పృహ కలిగి, ఒక సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తి అన్యాయంగా ఒక వ్యక్తిని ఏమార్చుతాడా అనే విషయం ప్రజలందరూ కూడా ఆలోచించండి. నేను అదే అడుగుతున్నా. నువ్వు తీసుకున్నా, నాకు తెలిసి 1 కోటి రూపాయలు తీసుకున్నావు, నాకు తెలిసి మీ బంధువుల ద్వారా వాళ్ళ సమక్షంలో 50 లక్షలు, మరి నా సమక్షంలో 50 లక్షలు నేను తీసుకోలేదని కాణిపాకంలో ప్రమాణం చేయి. నువ్వు తీసుకున్నావని నేను చేస్తా. దీనికి సమాధానం నువ్వు చెప్పాలి. నీ వెనక నీ బంధువులు ఎవరన్నా ఒక్కరు వస్తున్నారా? నీ సొంత మేనమామ కొడుకే రావట్లేదు. ఇవన్నీ కూడా అతని పూర్తిగా ఆధార్ కార్డుతో మొదలుకొని, డాక్యుమెంట్స్తో మొదలుకొని పూర్తిగా నకిలీవే. అతని పేరిట మైన్స్ ఆఫీసులో కానీ, కరెంట్ ఆఫీసుల్లో కానీ ఎక్కడా లేదు. ఇతను అందరికి అమ్మిన తర్వాత వాళ్ళు ప్రూఫ్స్ పెట్టుకొని కరెంట్ సర్వీస్ ఇచ్చారు శరత్కి. ఈ డాక్యుమెంట్స్ ఇప్పుడు చెప్పాను కదా, ఈ 49 షేరు, వాళ్ళు 49 షేరు, ఇవన్నీ కూడా శరత్కి అమ్మిన తర్వాతే కరెంట్ సర్వీస్ పొందాడు. చేశాడు అధికారులు ఏం పాపం, అధికారుల పైన ఊరికే బ్లేమ్ చేసి వాళ్ళంతా కూడా ఇది చేయొద్దండి. ఇకపోతే నా గురించి 3 లక్షల రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పాడు. దాదాపు 2 మాసాలు తిరిగా. ఒక్కసారికి విజయవాడ వెళ్ళి రావాలంటే 50,000 ఖర్చు అయ్యేది. వీళ్ళ సొంత మేనమామ కొడుకే దాదాపు 1.5 లక్ష ఖర్చు పెట్టాడు. ఇంకా 1.5 లక్ష నాకు ఇచ్చావు, లంచంగా కాదు, నేను అడగల. ఇది కూడా ప్రమాణం చేస్తా. 1 రూపాయి నేను నోట్ తెచ్చి అడగల. నువ్వు సహాయం కోరిన నా దగ్గరికి వచ్చినావు, నేను సహాయం చేశాను. నిన్న అసభ్యంగా మాట్లాడావు. వాడెవడో బాలాజీ నాయుడు నా ఇంటి ముందర గేటు దగ్గర కాసుకున్నప్పుడు కనబడలేదా నీకు బాలాజీ నాయుడు ఎవడు అని? నా ఇంటి ముందర తెల్లారితో 4:30కు వచ్చి గేటు నేను నిద్రలేసే వరకు కాసుకొని కారు పెట్టుకొని కనబడలేదా బాలాజీ నాయుడు ఎవడు అని? వాడెవడో బాలాజీ నాయుడు అంటావా? బ్రోకర్ అంటావా? నీకు సంస్కారం ఉందంటే ఇదే సంస్కారం. ఇదేనా మీ చంద్రబాబు నాయుడు నీకు నేర్పించిండే సంస్కారం అని? ఇవన్నీ కూడా మానుకో. సంస్కారం అనేది నేను మాట్లాడిన మాటలు సార్. నేను ఇప్పటికి కూడా నువ్వు నిన్న తోలునాడావు కూడా ఈరోజు నేను చిన్న పరుషమైన మాట మాట్లాడి ఇట్లా కొన్ని ఒక 10ల సంఖ్యలో వచ్చాడు నా ఇంటి దగ్గర ఆ 2 నెలల కాలంలో. నాకు ఎట్లయినా దీన్ని చేసి ఇచ్చి ఎస్, ఎవరైనా కష్టపడతారు. కష్టపడిన ఒక వ్యాపారం చేస్తాం, దేన్ని ఆశించిపోతాం? మీరు చెప్పండి, ఊరికే పోతామా? మీరు ఒక వృత్తి చేస్తూ ఉన్నారు, మీకు మీ ఛానల్ వాళ్ళు మీకు జీతం ఇస్తారు. నేను 2 నెలలు కష్టపడినా, లేదు ఇవ్వకపోయినా కూడా మీ కష్టాలు బట్టి చేసుకుంటారు. ఒక 2 నెలలు భార్య పెట్టిన వదిలి నీకోసం అనేక సార్లు ప్రయాణిస్తే నేను అడిగింటే తప్ప, అది కూడా నేను అడగల, నువ్వేం తృప్తిపడి ఇచ్చినావు. నేనేం దీంట్లో అంతా మోసగించలేదు, చెప్పలేదు. ఆ తర్వాత స్థానిక ఒక గ్రామ నాయకుడు మళ్ళీ మాట్లాడాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం. ఇతన్ని మోసగించేసినారు, పూర్తిగా అన్యాయం చేసేసినారు అని చెప్పి, కౌంటింగ్ అవుతానే పారిపోయినారు అని చెప్పి
15 లక్షలు నీకు కంటిన్యూ ఫైనాన్స్ కింద డబ్బులు ఇస్తే బళ్ళు తీసుకోపోకుండా ఉంటారా? వాళ్ళ బళ్ళు పోని ఆ బళ్ళు ఎక్కడున్నాయో తెలుసా మీకు? సుందరం ఫైనాన్స్లో సీజ్ కాబడి వాళ్ళు తీసుకుపోయింది, మాజీ ఎమ్మెల్యే గారు కాదు. సుందరం ఫైనాన్స్ వాళ్ళు బళ్ళకి డ్యూ కట్టలేదని ఓకే, వైట్ రెడ్ ఒక వ్యాపారం అన్నాక ఉంటాయి. ఇవన్నీ కూడా మానుకోండి. ఆ స్థానిక తెలుగుదేశం నాయకుడికి ఒకటే చెప్తున్నా, మమ్మల్ని పత్రికా మీతో నిన్న చోటా మాట నాయకులు పలమనేరు మండలంలో ఉన్నారు అన్నాడు. నువ్వు పెద్ద నాయకుడే ఉండొచ్చు, నువ్వు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయి నాయకుడే ఉండొచ్చు. ఒకరోజు నీ చెల్లెల్ని మా ఊర్లో ఇచ్చావు, వాళ్ళ బిడ్డ మొబైల్ దొంగలు ఇచ్చేస్తే నా దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకున్నాను, కేసు లేకుండా చేయన్నా కాపాడా. ఒకరోజు ఫోన్ చేసి 3 ఏళ్లకు ముందు, అన్న నా బిడ్డ జీవితం పోతుంది, సచివాలయంలో ఒక సర్టిఫికేట్ కావాలా, నీ కాళ్ళు పట్టుకుంటా, వాళ్ళు ఇవ్వమంటా ఉన్నారు అంటే ఫోన్ చేసి చెప్తే కొలమాసనపల్లి సచివాలయంలో సర్టిఫికేట్ ఇచ్చి ఆ పాపని అడ్మిషన్ చేశావు. అన్నీ కూడా ఉన్నాయి, మర్చిపోవద్దు. నువ్వు ఒకసారి వెనక్కి కూడా తిరిగి చూసుకోవాలా. మా ఫ్యామిలీ అనేది 600 ఎకరాలు ఉన్న ఫ్యామిలీ, ఇతరులకి ఉచితంగా కూడా దానం ఇచ్చిన ఫ్యామిలీ. నువ్వు ఈరోజు ఏదో దిడిల్ పనకారని అయిపోయినానని నోట్ల నేలకి ఎంత ఉందనేసి నేను ఉన్నట్టుండి ధనవంతుడు అయిపోయినాడని మాట్లాడడం తగదు. నువ్వు కూడా నా దగ్గర సహాయం పొందినాడే. ఆ రోజు ఎంత ఇచ్చావు లంచం? నువ్వు మాట్లాడిన వ్యక్తి నీ కూతురి కోసం ఎంత ఇచ్చావు, నీ చెల్లెలు కొడుకుని కాపాడే రోజు ఎంత ఇచ్చావు నాకు లంచం? ఇది నువ్వు పత్రికాముఖంగా చెప్పినా చెప్పకపోయినా నీ సంస్కారానికి వదిలేస్తా, దీన్ని ఇంతటితో వదిలిపెట్టేస్తా. అందరికి కూడా ఇది మాట్లాడిన దానికి చాలా మీకు అందరికి కూడా పత్రికాముఖంగా ఈ వివరంగా తెలిపిన దానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. మేము పలమనేరు నియోజకవర్గంలో నేను సుమారుగా 2001లో రాజకీయాల్లోకి రావడం జరిగింది, ప్రత్యక్ష రాజకీయాల్లోకి. మా ఫ్యామిలీ ముందు నుంచి ఉన్నది 96లో మా అక్క సర్పంచ్గా ఉంది. నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. పంచాయతీలో పోటీ చేసినాం, జిల్లా పరిషత్ మెంబర్గా ఉన్నాం, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నాం. సుమారు ఈ 24 ఏళ్ళ రాజకీయ చరిత్రలో నేను ఎస్సీ సామాజిక వర్గం నుంచి వచ్చినా కానీ రాజకీయాల్లో హోందాగా ఏ రోజు కులాన్ని అడ్డం పెట్టుకొని కానీ, లేదు రాజకీయాల్లో ప్రత్యర్థులపైన కేసులు పెట్టడము, బెదిరించడము, ఇలాంటివి మేమైతే ఈ 24 సంవత్సరాలు ఎక్కడ 1% కూడా చేయలేదు నాకు తెలిసి. ఈ 24 సంవత్సరాలు కూడా ఒక కేసు ఎవరిపైన పెట్టలేదు, ఒక కేసు మేము పెట్టించుకోలేదు. అంటే ఎంత సంస్కారవంతంగా రాజకీయాలు చేసినామో దాన్ని బట్టి అందరికీ అర్థమవుతుంది. మా సాయం కోరి ఏ పార్టీ వాళ్ళు వచ్చినా, ఏ ఒక్కరు మమ్మల్ని అడిగినా కూడా సహాయం చేసినామే తప్ప ఏ రోజు వాళ్ళని రాజకీయంగా చూసినటువంటి దాఖలాలు అయితే పూర్తిగా లేవు. అదేవిధంగా రాజకీయాల్లో ఒక పార్టీ తరఫున ప్రతినిధులుగా ఉన్నప్పుడు రాజకీయంగా ఒకరిపైన ఒకరు మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది రాజకీయ విమర్శలు కానీ సద్విమర్శలు కానీ అవి స్పోర్టివ్గా తీసుకుంటాం, అంతేగాని వ్యక్తిగతంగా ఒకరికి విభేదాలంటూ రాజకీయాలు ఏమి ఉండవు. దాని వచ్చిన విమర్శలను కూడా మనం రాజకీయంగా తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటాము. కానీ ఏ రోజు కక్షపూరితంగా రాజకీయాల్లో 1% కూడా మేమైతే పూర్తిగా ముందరకు పోయినటువంటి ఆలోచన లేదు. మేము ఈ 2-3 రోజులుగా క్వారీ పైన కొన్ని విషయాల్లో మాట్లాడటం జరిగింది. నిన్న మేము ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఆర్డీఓ గారితో కలిసి మేము మా మిత్రుడు చంగారెడ్డి నేను అక్కడి నుంచి కాణిపాకంకి, చిత్తూరు టోల్ గేట్ గుండా కాణిపాకం టెంపుల్కి పోయి మళ్ళా మేనకా హోటల్లో భోజనం చేసుకొని ఈవినింగ్ కల్లా పలమనేరుకి రావడం. అంటే నిన్న క్వారీ దగ్గరకు వెళ్ళిన సంఘటనలో పూర్తిగా నేను లేను. పోయిన వీళ్ళు కూడా అక్కడ ఏం జరిగిందో తెలియదు.
అక్కడ జనార్దన్ నాయుడు లేదు, వీళ్ళు అక్కడికి వెళ్ళారే కానీ అక్కడ ఏమీ జరిగినటువంటి సందర్భం ఏమీ లేదు. కానీ ఒక పక్క రాష్ట్రం అతను నైట్కి నైట్ ఒక కంప్లైంట్ ఇచ్చి స్థానికుల పైన ఎస్సీలని లేదు, బీసీలని లేదు, నాయుడు అని లేదు, రెడ్డి అని లేదు, అన్ని కులాల పైన కేసులు పెట్టి బెదిరించేటువంటి ధోరణితో మేము పై అధికారుల దగ్గరకు పోతాము నా జనార్దన్ నాయుడు బెదిరిస్తే రాజకీయాలు ఎవరు బెదిరేటువంటి వాళ్ళు ఎవరు లేరు. మేము రాజకీయాల్లో ఏ తప్పు చేయకుండా ధైర్యంగా నిలబడి మాట్లాడగలిగే వాయిస్ ఉన్నటువంటి నాయకులు. మీలాంటి వాళ్ళకి భయపడి రాజకీయాలు చేసేటువంటి తిరిగి వాళ్ళైతే 100% కాదు, అది నువ్వు వెనక్కి తీసుకోవాలి. నాకు ఈ మధ్య నీ మైన కేసు కట్టినారంటే ఖచ్చితంగా నేను అందరికీ తెలియజేస్తున్నా. మళ్ళీ నేనే సపరేట్గా ప్రెస్ మీట్ పెడతాం. బాలాజీ నాయుడు కానీ మేము కానీ రాజకీయాల్లో ఇంతవరకు కేసులు లేకన్నా, ఆయన సుమారు 40 ఏళ్ళు ఉంటారు పాపం, కేసులు లేకన్నా రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులే. ఖచ్చితంగా నేను టోల్గేట్ సీసీ ఫుటేజ్లు, గుడి సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ కూడా ఖచ్చితంగా మళ్ళీ మీడియా ముందర పెడతాం. నేను ఎస్సీ, మళ్ళీ చెప్తుంటా, ఎస్సీ కులంలో పుట్టిన హూండాగా రాజకీయాలు చేసినాం, ఎవరిపైన కేసులు పెట్టాల. మీరు గొప్ప కులాల్లో పుట్టినారు, మాకంటే హీనంగా రాజకీయాలు చేస్తే రాజకీయ హీనులుగా మిగిలిపోతారు. మాలాంటి వారిపైన, ఎస్సీల పైన రాజకీయంగా అనగదొక్కాలని తప్పుడు కేసులు పెడితే, నేను లేకపోయినా ఉన్నానని నా పైన కేసులు పెడితే నాకంటే మీరు ఇంకా హీనమైన వ్యక్తులని నేను భావిస్తాను. అదే మా జాతి కూడా భావిస్తుంది. ఇది ఇట్లే కంటిన్యూ అయితే ఖచ్చితంగా నేను ఆధారాలతో మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా. మీరు రాజకీయంగా ఎవరైతే మా మీద ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వదిలే ప్రసక్తే లేదు. ఇంకా నేను న్యాయస్థానాలకు పోతాం, కోర్టులో సబ్మిట్ చేస్తాం. నేను ఎస్సీగా పెట్టాలనుకుంటే ఎన్నో కేసులు పెట్టగలుగుతా, కానీ నా సంస్కారం అది కాదు. నేను ఇంతవరకు ఆ పని చేయలేదు, ఇంక కూడా చేయను. దయచేసి ఇలాంటి తప్పుడు కేసులు పెట్టేటువంటి వ్యక్తుల్ని ఈ పలంనేరు నియోజకవర్గంలో దూరంగా పెడితే బాగుంటుందని తెలుగుదేశం పార్టీ నాయకుడు తెలియజేస్తున్నాను. మీ పార్టీలు ఎవరో పెట్టారు, ఇంకోరు చేశారని కాదు. మేము రాజకీయాలు ఎప్పుడు ఇలాంటి పందాలో పోలేదు. మీరు మాలాంటి వాళ్ళని మరి ఇలాంటి రొంపులకి ఈడ్చి రాజకీయాలు దిగజార్చద్దండి. రాజకీయాలుగా చూడండి. మళ్ళీ కూడా ఇట్లే కేసును కొనసాగిస్తే ఈ కేసుని ఖచ్చితంగా ఆధారాలతో సహా, సీసీ ఫుటేజీలతో సహా మీ అందరి ముందు కూడా పెడతాం. రాజకీయంగా మేము ఖచ్చితంగా వీటిని ఎదుర్కొని నిలబడగలుగుతామని కూడా పెట్టిన వారికి తెలియజేస్తాం. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 47 సంవత్సరాల సినీ జీవితంలో రకరకాల పాత్రలు చేశానన్నారు. రాజేంద్ర ప్రసాదం అతిథి గృహం, వాటి బాగోగులు చూడడానికి అప్పుడప్పుడు వస్తానని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అందరూ కష్టపడి పైకి రావాలని శ్రీవారిని కోరుకున్నానని చెప్పారు. రవితేజ, నితిన్తో ఒక్కొక్క సినిమా చేస్తున్నానని, హరికథ అనే మరో చిత్రం చేస్తున్నానని తెలిపారు.
ఓం నమో వెంకటేశాయ. కొత్త కనిపిస్తున్నాను కదా. మరి కల్కికి వచ్చేసిన తర్వాత ఇంక కొత్తగా మారాలి కదా, వయసును బట్టి మారాలి. అన్నిటికీ కారణం ఆయనే. 47 సంవత్సరాల సినిమా జీవితంలో రకరకాల వేషాలు ఇస్తూ రకరకాల పాత్రలతో మీ ముందుకు వచ్చిన నేను ఇవాళ కల్కి వరకు కూడా ఒక కొత్త పాత్రలు చేయడం జరిగింది. అందులో భాగమే ఇదొకటి. ఇప్పుడు చేస్తున్న మంచి అంతా స్వామి, మన చేతిలో ఏమీ లేదు. అది అప్పుడప్పుడు ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి, అది మన బాధ్యత. ఇవాళ వచ్చింది ఆ పనికి. సో ఒక కొత్త రాజేంద్ర ప్రసాద్ని మళ్ళీ మీరు చూడడానికి ఆయన బ్లెస్సింగ్స్ కోరుతూ వచ్చాను. మీ అందరికీ తెలుసు ఆయన వేసిన భిక్ష రాజేంద్ర ప్రసాదము, ఆ కాటేజ్ కూడా ఎలా ఉందని అప్పుడప్పుడు చూడటం నా బాధ్యతగా. స్వామివారికి రోజు కరెక్ట్గా జరుగుతుందో లేదో చూడాలనే బాధ్యతతో స్వామివారి ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తూ మీ అందరూ కూడా జీవితంలో ఒక కొత్త వెలుగులతో కొత్త జీవితాలతో బాగా కష్టపడి, అందరూ కష్టపడిందే తినొద్దండి, అరగదు. కష్టపడి తింటేనే అరుగుతుంది. ఇప్పటివరకు నేను పనిచేస్తూనే ఉన్నాను. షూటింగ్ నుంచే వచ్చాను, షూటింగ్కే వెళ్తాను. సో మరొకసారి ఆ స్వామివారి ఆశీర్వచనాలు మీ అందరికీ ప్రతి ఇంట్లోనూ పరిపూర్ణంగా ఉండాలని, ఈ నన్ను చూస్తున్న మీ అందరికీ కూడా ఆ స్వామి గొప్ప జీవితాన్ని, గొప్ప ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్. నెక్స్ట్ అంటే మూవీ ఇప్పుడు షూటింగ్ అన్నారు, అది ఇప్పుడు జరుగుతున్నది. రవితేజతో ఒక సినిమా జరుగుతుంది, నితిన్తో ఒక సినిమా జరుగుతుంది, హరికథ అని స్వామి మీద ఒక పెద్ద సినిమా పీపుల్ మీడియా టెక్ వాళ్ళు తీస్తున్నారు. ఇలా అన్ని ప్రత్యేకమైన పాత్రల్లో నా అదృష్టం, స్వామి ఇచ్చిన అదృష్టం ఏంటంటే నా మీద ప్రత్యేకమైన పాత్రలు రాయటం. సో ఇక్కడి నుంచి మీ అందరికీ పండగే, సినిమాలతో పండగ చూసుకోండి. ఓం నమో వెంకటేశ్. హ్యాపీగా ఉంది. గోవింద గోవింద. One second. కొన్ని ఫోటోస్ తీసి పంపించేసి సార్ 1 సెకండ్ సార్, టెంపుల్ షాట్ ఫోటో సార్. 1 సెకండ్ టెంపుల్ షాట్ మేడం. 1 సెకండ్ గౌతమ్ మేడం లైన్ చూసుకోండి. చూసుకోండి. బాబు ఒక నిమిషం ఆగే. బాబు
సందర్భంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచ సూక్తాలను పఠించారు. ఆ తరువాత పవిత్ర ప్రతిష్ఠ జరిగింది. మధ్యాహ్నం స్వామి అమ్మవార్లకు విశేష సమర్పణ చేశారు. అనంతరం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ పెద్దజియాల్ స్వామి, శ్రీ చిన్నజియాల్ స్వామి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర విలువ సంకులం విష్ణు భక్తి